అండర్‌స్టాండింగ్ ద పీవైక్యూస్. ఎస్ఎస్‌సి వెండర్ చేంజ్ అవుతున్నారు. చేంజ్ అవ్వక ముందు లేటెస్ట్‌గా జరిగిన ఎస్ఎస్‌సి ఎగ్జామ్ ఈస్ దిస్. బట్ బిఫోర్ గోయింగ్ ఇంటూ వాట్ ఈస్ దిస్ జడ్జ్‌మెంట్ అన్నిటికి మనం జడ్జ్‌మెంట్ చేయకోకుండా ఇఫ్ యూ ఆర్ అటెంప్టింగ్ ఫర్ సీజీఎల్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. నేను మీకంటే ముందే అన్ని టెస్ట్ షిఫ్ట్స్ చూసేసా. సీజీఎల్‌కి చదువుతున్నా గూడా తోపు క్వెషన్స్ దీంట్లో ఉన్నాయి. జీడీ అని తక్కువ చేసినా, సీజీఎల్ అని ఎక్కువ చేసినా మీరే పొరపాటు పడుతున్నట్టు. మోస్ట్‌లీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ విల్ బి నోయింగ్ దిస్. అండ్ మన స్పెషాలిటీ ఈస్ దట్ వాట్ ఐ వాల్యూ ఈస్ ద మోర్ ఈస్ టైమ్. మీ టైమ్ అండ్ నా టైమ్ 2 ఇంపార్టెంటే. మోర్ ఓవర్ ఇద్దరం కలిసి ఒక ఎగ్జామ్ పేపర్ కలిసి చేస్తున్నాము అనంటే బిలీవ్ మీ we will go into each and what is this nook and corner of what and this examiner is asking all about. So let us not waste the time. You can watch this video in 1.5 speed to save your time, and let us begin the video. But yes, idi to tell you that this is the latest jarigina SSC GD examination 2024 first shift SSC GD 2024 examination, right? So let me begin the video. Okay, English section ఇక్కడికి స్టార్ట్ అయిపోతుంది. విల్ స్టార్ట్ విత్ దిస్. సెలెక్ట్ నో స్పెల్లింగ్ ఎర్రర్ ఉండే సెంటెన్స్ని సెలెక్ట్ చేయమంటున్నాడు. ఐ హ్యాడ్ టు ప్లే మెలోడీ వైల్ సైమల్టేనియస్లీ ప్లేయింగ్ హార్మోనీ విత్ దెమ్. ఓకే, ఇదేదో ఉన్నట్లే ఉంది, కానీ మెలోడీ వైల్ సైమల్టేనియస్లీ ప్లేయింగ్ హార్మోనీ అంది కాబట్టి తప్పు. సో దిస్ ఇస్ రాంగ్. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు ప్లే మెలోడీ తప్పు. నెక్స్ట్, ఐ హ్యాడ్ టు ప్లే మెలోడీ వైల్ సైమల్టేనియస్లీ నోయస్లీ అని ఉంది, ఇది తప్పు. హెన్స్ ఆన్సర్ ఇస్ 1. సింగిల్ బట్ ఎస్. ఇక్కడ మనకి ఇబ్బంది ఏమవుతుంది అని అంటే ఒకటి కంటే ఎక్కువ అడుగుతున్నాడు విత్ సెంటెన్సెస్. నౌ అంటే ఒక ముందు ఎక్కట్లు ఇచ్చేవాడు, పదాలు ఇచ్చేసి అడిగేవాడు. ఇప్పుడు సెంటెన్స్ రూపంలో ఇస్తున్నాడు. నౌ హీ వాట్ ఇస్ దిస్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్. హీ ఆఫన్ చేంజెస్ ప్లాన్స్ వైల్ డూయింగ్ హిస్ వర్క్, సో హిస్ టాస్క్స్ రిమైన్ ఇన్కంప్లీట్. ఓకే, మామూలుగా ఇతను ప్లాన్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటాడంట, అందుకేమైపోతాయి టాస్క్స్ అన్ని ఇన్కంప్లీట్గా ఉంటాయని చెప్తున్నారు. సో చేంజ్ ప్లాన్స్ అనే దానికి ఇడియమ్స్ అండ్ ఫ్రేజ్ ఎంతంటే ఇది కాదు, ఇది కాదు, బ్రేక్ అ లెగ్. మనం ఇప్పుడే ఈరోజే చూసాం బ్రేకింగ్ అ లెగ్ అనేసి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో. స్పిల్ ద బీన్స్ కాదు. చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్. చేంజ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్. రేస్ గుర్రం ఉంటుందా లేదా, రేస్లో ఉంటారు, మధ్యలో గుర్రం చేంజ్ చేస్తాడు అనమాట. చేంజింగ్ ద ప్లాన్స్ ఈజ్ రేస్ మధ్యలో గుర్రాలు చేంజ్ చేయడం అనేది. అప్పుడేమైపోతుంది, ద టాస్క్స్ రిమైన్ అన్కంప్లీట్. ఒక్కసారి మీరు గుర్రం చేంజ్ చేసే చూసినారంటే మిగతావన్నీ ముందుకెళ్ళిపోతాయి. సో ద టాస్క్ బికమ్స్ ఇన్కంప్లీట్ వెన్ యూ చేంజ్ ప్లాన్ ఇన్ మిడిల్. చేంజింగ్ ప్లాన్ ఇన్ మిడిల్ అని అంటే చేంజింగ్ హార్సెస్ ఇన్ మిడ్ స్ట్రీమ్ అనే ఈడియంతో మనం చెప్తాం. సో కొత్త ఈడియం మళ్ళీ అగైన్ 53 షిఫ్ట్స్ ఉంటాయి. 53 షిఫ్ట్స్లో మీరు 50+ ఈడియమ్స్, కొన్ని కొత్తవి ఉండొచ్చు, కొన్ని రివిజన్ అవ్వచ్చు. నౌ దిస్ ఇస్ ఇట్. సి ద సెంటెన్స్ ఇస్ డివైడ్ ఇంటూ 3 పార్ట్స్. ఎర్రర్ ఎక్కడ ఉందనేసి చూడమంటున్నాడు. షీ ఈజ్ నాట్ యాజ్ టాల్ యాజ్ హర్. ఇక్కడే మీరు ఆగిపోవాలి. ఇట్ ఈస్ అడ్జెక్టివ్ బేస్డ్ ఎర్రర్. ఎప్పుడైతే యాజ్ డాష్ యాజ్ అని వస్తుందో ఇక్కడ మనకు రావాల్సింది ఏంటి, పాజిటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీ, రైట్. ఇక్కడ ఏమొచ్చింది, కంపారేటివ్ డిగ్రీ. కంపారేటివ్ డిగ్రీ రాదు, యాజ్ టాల్ యాజ్ అని వస్తుంది. హెన్స్ ఇక్కడ ఆన్సర్ ఇస్ దిస్, నాట్ యాజ్ టాల్ యాజ్. యాజ్ టాలర్ యాజ్ రాకూడదు, అయితే టాలర్ అని రావాలి, లేదా యాజ్ టాల్ యాజ్ అన్న రావాలి. రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్. సో దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్ రిలేటెడ్ గ్రామర్. గుర్తుపెట్టుకోండి, జీడీలో అడ్జెక్టివ్ ఎక్కువ అడుగుతున్నాడా లేదా అని చూద్దాం. నెక్స్ట్, 4 words ఆర్ గివెన్ విచ్ 1 word ఈస్ కరెక్ట్లీ స్పెల్డ్. ఆ కరెక్ట్ వర్డ్ ఏంటనేది చూద్దాం. సక్సెస్ఫుల్. సక్సెస్లో CCS ఉంటుంది, ఎస్ లేదు కాబట్టి తప్పు. రిలెవాంట్ కరెక్టా. SUPRIS, సర్ప్రైజ్ కాదు, ఇది సర్ప్రైజ్. SURPRISC కాబట్టి తప్పు. సర్ప్రైజ్ కాదు. రిలెవాంట్ ఈ కాదు, ఏ ఉంటుంది. రిలెవాంట్. విత్ హోల్డ్ కరెక్ట్. ఆన్సర్ ఇస్ విత్ హోల్డ్. దిస్ ఇస్ ఇట్. ఎంత ఈజీ చూడండి, వావ్. నా ఇక్కడ చూడండి, 3 all have correct spellings. Choose the sentence with incorrect word. ఇన్కరెక్ట్ వర్డ్ ఉండే సెంటెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఐ స్లిప్డ్, రామ్రాడ్, డౌన్, మేక్, ష్యూర్, లోడెడ్, దెన్ ఐ లేడ్, అక్రాస్, టర్నిప్, బ్యారెల్, పాయింటింగ్, PAP కరెక్ట్. బట్ హోప్, విజ్డమ్, లెంత్, చేంజ్డ్, డ్రెడ్, బిలీవ్డ్ తప్పు. బిలీవ్డ్ తప్పు. ఎందుకు, బిలీవ్ అనేది ఎప్పుడన్నా బిలీవ్ అంటే ఏంటి, నమ్మకం. నమ్మకంలోనే ఒక అబద్ధం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. BELIEVE. సో బిలీవ్ ఇక్కడ చూడండి, EI ఉంది. యాక్చువల్గా బిలీవ్ అనేది నమ్మకం, నమ్మకం అనేది ఒక అబద్ధం, రైట్. అందుకే బిలీవ్లో LIE లై అనేది దాగుంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. నౌ యూ విల్
easy the process. See, my puns are usually greeted dash loved applause by my friends. See, my puns. ఇప్పుడు puns అని అంటే ఏంటి? చలోక్తులు. మాటకి అంటే ఒక మాట ఉంటుంది. ఆ మాటకి డిఫరెంట్ మీనింగ్స్‌తో మీరు అర్థాలు చెప్తున్నారు అనుకోండి. సపోజ్ నేనేదైనా చెప్తా. మీకు అర్థమవుతుందా అని అన్నాననుకోండి. మీకు అర్థమవుతుందా అని అంటే ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఆర్ నాట్? కానీ దాని డిఫరెంట్ మీనింగ్ ఏంటి? దాని ఇన్నర్ సెన్స్ ఏదో ఉంది అనేసి. ఇలా ఒక మాటకి డిఫరెంట్ అర్థాలు తీసుకొని మీరు చలోక్తులు విసురుతున్నారు అనంటే దెన్ దోస్ ఆర్ కాల్డ్ పన్స్. అవన్నీ గ్రీటెడ్ అంట. సో దోస్ ఆర్ ఆల్ గ్రీటెడ్. యూజువల్లీ గ్రీటెడ్ వాట్? గ్రీటెడ్ అగైన్స్ట్, గ్రీటెడ్ టు, గ్రీటెడ్ ఫార్, గ్రీటెడ్ విత్. సింపుల్. ఇక్కడ దేంతో కంపేర్ చేస్తున్నారనేది కావాలి. కంపారిజన్ డిగ్రీ. వాట్ ఈస్ దిస్ కంపేర్డ్ విత్ హియర్ ఈజ్ వాట్ నీడ్ టు బి కంపేర్డ్. వాట్ నీడ్ టు బి చెక్డ్. ఇక్కడ ఇవి గ్రీటెడ్ విత్ లౌడ్ అప్లాస్. ఈ రెండు కంపేర్ చేస్తున్నారు. గ్రీటెడ్ విత్ వస్తుంది. గ్రీటెడ్ అగెనెస్ట్ అంటే మళ్ళీ నెగెటివ్ అయిపోతుంది. గ్రీటెడ్ టు అనంటే పర్సన్ ఉండాలి. గ్రీటెడ్ ఫార్ అనంటే ఫార్ తర్వాత రీజన్ ఉండాలి. ఈ మూడైతే కాదని తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది వస్తుందని మీకు అర్థమైతే డ్యామ్ షూర్గా వెళ్ళిపోతారు. ఇవి కాదు అని తెలుసుకున్నారంటే మీరు 135 అవుట్ ఆఫ్ 135కి రీచ్ అవుతున్నారని. దట్స్ ఇట్. నెక్స్ట్, ఐ మీట్ యాన్ హోమ్లెస్ పర్సన్, అ హోమ్లెస్ పర్సన్. ఇక్కడ హా ఉంది, అచ్చు ఉంది. అచ్చా ఆ నుంచి అచ్చ హల్లు. ఓకే, హల్లు ఉన్నప్పుడు మనకు రావాల్సింది అ. దెన్ హియర్ ఈజ్ ఐ మెట్ అ హోమ్లెస్ పర్సన్. ఇక్కడ దట్స్ ఇట్. ఆర్టికల్ రిలేటెడ్ ఎర్రర్ బ్రాస్. నౌ యాంటీపతి. ఆంటీ యొక్క పతి మనల్ని చూసి ఎప్పుడు వాట్ ఇస్ దిస్ అసహించుకుంటూనే ఉంటాడు. ఎందుకు అసహించుకుంటాడు? వీడేంది ఎప్పుడు మైండ్ సైడే చూస్తూ ఉంటాడు, మా పాపనే చూస్తూ ఉంటాడు అనేసి. సో ఆంటీ యొక్క పతి మన మీద ఎప్పుడు కోపంగానే ఉంటాడు. ఇది గుడ్డి గుర్తు. దీనికి ఆపోజిట్ అడిగారు. కోపానికి ఆపోజిట్ ఇస్ లవ్. దట్స్ ఇట్. నెక్స్ట్, హర్ మదర్ ఈజ్ అ వండర్ఫుల్ హోస్ట్. షీ ప్రిపేర్డ్ ఫర్ అస్ a 7 meal by herself. Meal all by herself. ఓకే, 7 కోర్సరా? ఈ పదం అవసరం లేదు. కోర్స్ కరెక్ట్. కోయర్స్ కాదు. బలవంతం చేస్తున్నారా? నో. కర్జర్ నో. ఈ రెండు కాదు. ఇట్ ఈస్ కోర్స్. ఒక సిరీస్ ఆఫ్ వీడియో లెక్చర్స్, సిరీస్ ఆఫ్ వంటలు, సిరీస్ ఆఫ్ వర్క్, సిరీస్ ఆఫ్ ఎనీథింగ్ క్యాన్ బి కాల్డ్ యాజ్ అ కోర్స్. రైట్. ఇక్కడ 7 కోర్స్, CORSE. ఇది నౌన్ రిలేటెడ్ అండ్ వాట్ ఇస్ దిస్ పదాలు. నౌన్ రిలేటెడ్గా మీరు వాట్ ఇస్ దిస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎస్, దిస్ ఈజ్ అన్ ఈజీ వన్. షీ ప్రిపేర్డ్ అ 7 కోర్స్ మీల్. ఇది మీరు ఏ ఇంగ్లీష్ గ్రామర్ కోచింగ్కి వెళ్ళినా కామన్గా చెప్పేది ప్రతి ఒక్కరు. మానస ఈజ్ నాట్ డాష్ దాన్ మమత. ఎప్పుడన్నా దాన్ వచ్చింది అని అంటే వాట్ ఇస్ దిస్ కంపారిటివ్ డిగ్రీ. కంపారిటివ్ డిగ్రీ అంటే మళ్ళీ ఈరోజు మనం ఇప్పుడు చెప్పుకున్నట్లే అడ్జెక్టివ్ కాన్సెప్ట్ వచ్చేసాడు. హీఈస్ సో మచ్ అబ్సెస్డ్ విత్ అడ్జెక్టివ్. సో ఎప్పుడైతే దాన్ ఉంది అని అంటే నేను చెప్పాను యాజ్ కంపేర్ వాట్ ఇస్ దిస్ పాజిటివ్ డిగ్రీ యాజ్ అన్న రావాలి, లేదా కంపారిటివ్ డిగ్రీ డైరెక్ట్గా రావాలి. సో టాలర్, స్మార్టర్ ఇలాంటివి. ఇక్కడ దాన్ ఉంది కాబట్టి ఇంకోటి యాజ్ డాష్ యాజ్ అనేది లేదు కాబట్టి యూ నీడ్ టు యూస్ కంపారిటివ్ డిగ్రీ. టాలర్ రాయండి. మానస ఈజ్ నాట్ టాలర్ దాన్ మమత. ఖతం. నెక్స్ట్, సినానిమ్ అడుగుతున్నారు. ఎనర్వేట్. ఇది మీరు ఎనర్వేట్ అనే పదం మీకు ఎక్కడ వస్తుంది? మీరు బుక్స్ చదువుతూ ఉంటే, ఈవెన్ కరెక్ట్గా చెప్పాలంటే హిందూలో ఆర్టికల్ ఐడియా ఉంటే మీకు ఇది హిందూ ఆర్టికల్స్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇన్నర్వేట్ అనేదానికి సినానిమ్ అంటే ఇన్సెక్యూర్ కాదు, డిసొలేషన్ కాదు, సెక్యూర్ కాదు, డీవైటలైజ్. సో డీవైటలైజ్. ఎనర్వేట్ అని అంటే సింపుల్, ఎనర్జీని కోల్పోవడం. డీవైటలైజ్. రైట్. ద నెక్స్ట్ వన్. నా రికార్డ్ అవుతుందా ఫస్ట్? ఓకే. నౌ సీ దిస్. నెక్స్ట్, మై ఆంట్ హ్యాస్ అ పెట్టెడ్ రోడ్ ఐలాండ్ రెడ్ రూస్టర్. బొమ్మ కనిపిస్తుంది అసలు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ దిస్ ఈజ్ వాట్ ద లెవెల్ ఆఫ్ జీడీ అనేసి. ఇది జీడీ లెవెల్లో అడుగుతున్నారు అని అంటే కెన్ యూ ఇమాజిన్ దిస్? దిస్ ఇస్ వాట్. దీనికి ఆన్సర్ చెప్పండి. పాజ్ ఇట్ అండ్ డూ ఇట్ అప్. రైట్. ఐల్ డూ ఇట్. ఐల్ పాజ్ చేసి మీరు ఆన్సర్ ట్రై చేయండి. ఐల్ టెల్ యూ ద సింపుల్ ఆన్సర్ ఫర్ దిస్. రైట్. యప్. సి, మై ఆంట్ హ్యాస్ పెట్టెడ్ రోడ్ ఐలాండ్ రెడ్ రోస్టర్. ఓకే, దీనికి అర్థం ఏం తెలిసిన? ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఏంటి? మై ఆంట్. ఏం చేశారు? హ్యాస్ పెట్ ఆర్ పెట్టెడ్. ఇక్కడ చూడండి, ఒకటైతే కన్ఫర్మ్. మై ఆంట్ అనేది సింగులర్ సబ్జెక్ట్ అయితే హ్యావ్ రాదు కాబట్టి తప్పు. హ్యాడ్ రావచ్చు. హ్యాడ్ తర్వాత ఎప్పుడైనా పెట్టింగ్ అనేది ఉందా? ఓకే, రాదు. ఇది కూడా రాదు. మేబీ ఇది జెరండ్లా యూజ్ చేయొచ్చేమో, కానీ తర్వాత ఏముంది? జెరండ్ యొక్క ఆబ్జెక్ట్ ఉందా? సో ఇది రావచ్చు.
నో ఇంప్రూవ్మెంట్ అయితే తప్పు, ఎందుకంటే హ్యాస్ తర్వాత ఏ పెట్టాడు అనేది తప్పు అయిపోతుంది. హ్యాస్ ఎ పెట్ రావచ్చు. సో దెర్ ఆర్ 2 ఛాన్సెస్. నౌ రెండైతే కంటిన్యూస్‌గా వాట్ ఈస్ దిస్ బ్లంట్‌గా తీసేసాం. ఈ 2 తీసేసాము అనే స్టేజ్ మీరు ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోండి. రైట్. ఆ! అది మీ కోచింగ్‌లో మీకు చెప్పినుంటారు. నౌ ఇక్కడ చూడండి. వీడు అని అన్నందుకు తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఇట్ ఈస్ అగైన్ ఒక చనువుతోనే రెస్పెక్టెడ్. ఈ తోప్ లెవెల్ క్వెషన్ ఇచ్చారనంటే హి ఈస్ రెస్పెక్టెడ్. షీ వాటెవర్ ఇట్ ఈస్. రోడ్ ఐలాండ్ రెడ్ రూస్టర్ అనేది ఏంటో మీకు తెలిస్తే అప్పుడు మీరు చెప్పొచ్చు. సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు సింగులర్ వర్బ్ వచ్చింది. ఇంతకే ఆగిపోయాం. ఈ రోడ్ ఐలాండ్ రెడ్ అనేది ఏంటి తెలుసా? ఐల్ టెల్ యూ సీ హియర్. చెక్ ఇట్. రోడ్ ఐలాండ్ రెడ్, దిస్ ఈజ్ అన్ అమెరికన్ బ్రీడ్ ఆఫ్ డొమెస్టిక్ చికెన్, కోడి. అండ్ రూస్టర్ అనేది ఒక నౌన్. అండ్ దిస్ నౌన్ మీన్స్ అ కాక్ ఆర్ అ కోడి. కోడిని రూస్టర్ అని అంటామని మనకు నౌన్ తెలియాలి. అండ్ రోడ్ ఐలాండ్ రెడ్ అనేది అడ్జెక్టివ్ ఆఫ్ దిస్ కోడి అని తెలియాలి. రైట్. ఈ 2 తెలిస్తే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు అర్థమైంది ఏంటి? ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. బాగా చూడండి. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఈ రోడ్ ఐలాండ్ రెడ్ అనేది ఏంటి? అడ్జెక్టివ్ ఫర్ దిస్ నౌన్. సో ఇంతవరకైతే కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ రావాల్సింది పెట్టెడా, పెట్టింగా, పెట్ట. మై ఆంట్ హ్యాస్ అ పెట్టింగ్ రోడ్ ఐలాండ్ రెడ్ రూస్టర్. పెట్టింగ్ రూస్టర్ అనేది ఎప్పుడు ఉంటుందా? పెట్ అనంటే ఏంటి? మనం పాలించుకుంటున్నది. సో పెట్టింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ రాదు. ఇఫ్ దిస్ ఇస్ ద కేస్, పెట్టింగ్ అనేది రాదు అన్నప్పుడు యూ ఆర్ లెఫ్ట్ అప్ విత్ ఓన్లీ వన్ సింగిల్ ఆప్షన్, అండ్ దాట్ ఈస్ నథింగ్ బట్ హ్యాస్ అ పెట్. మై ఆంట్ హ్యాస్ అ పెట్. ఆ పెట్ పేరు ఏంటి అని అంటే, ఆ పెట్ ఏంటి అని అంటే రూస్టర్ అంట. వాట్ టైప్ ఆఫ్ రూస్టర్? ఇట్ ఈస్ రోడ్ ఐలాండ్ రెడ్ రూస్టర్. మార్వలస్ క్వశ్చన్. సింగిల్ సెంటెన్స్ చిన్నది ఉన్నా కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేది. 135కి 134 తెచ్చిపెట్టే ఒకే ఒక క్వశ్చన్ ఇది. ఇంకా ఉన్నాయి ఇట్లాంటివి దాచించారు. సో దిస్ ఇస్ వాట్ జీడీ లెవెల్ ఇది. హ్యావ్ అ గుడ్ రన్. దీనికి వాట్ ఇస్ దిస్? ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. హ్యావ్ ఎ గుడ్ రన్ అని అంటే సింపుల్. ఎక్స్పీరియన్స్ సమ్ జాయ్, ఎక్స్పీరియన్స్ సమ్ సక్సెస్ ఇన్ యువర్ వాట్ ఇస్ దిస్ లైఫ్. ఎప్పుడైతే మీరు సక్సెస్ కానీ జాయ్ కానీ ఎక్స్పీరియన్స్ చేస్తారో అప్పుడు ఈ ఇడియం హ్యావ్ ఎ గుడ్ రన్ అనేది వాడతారు. టు ఎక్స్పీరియన్స్ జాయ్ ఆర్ సక్సెస్ ఇన్ సమ్ ఎండివర్ బట్ ఓన్లీ ఫర్ అ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. సో గుడ్ రన్ అయ్యేంత వరకు వాట్ ఇస్ దిస్? ఈ గుడ్ రన్ అయినంత వరకు మీ జాయ్ ఉంటుంది. దట్ ఈస్ వాట్. ఒక లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మీకు సక్సెస్ వస్తుంది అని అంటే అప్పుడు హ్యావ్ ఎ గుడ్ రన్ అనే ఇడియం వాడతాం. రెండో ఇడియం కొత్తది, మీకు తెలియంది నేర్చుకుంటున్నారు. ఈజ్ దిస్ వెల్ డిజర్వ్డ్ ఆర్ వెల్ వర్త్ మీరు స్పెండింగ్ అ టైమ్ అని అంటే ఎస్. ఎందుకంటే మీరు ఒకవేళ చదివితే దట్ ఈస్ వాట్, మీకు టైం ఎక్కువ పట్టొచ్చు. ఇద్దరం కలిసి చదువుతున్నాము అని అంటే మీ టైం తక్కువ అవుతుంది అండ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. నౌ వి షల్ సీ దిస్. గ్రామటికల్ ఎర్రర్ అడుగుతున్నారు. అండ్ దేర్ అపాన్ హీ సడన్ రిమెంబర్డ్. ఇక్కడ మీరు ఆగిపోవాలి. ఎప్పుడైతే వాట్ ఇస్ దిస్ ప్రోనౌన్ అండ్ వర్బ్ మధ్యలో వచ్చేది ఏంటి? అడ్వర్బ్. అడ్వర్బ్కి ఏముండాలి? ఎల్వై ఉండాలి. హీ సడన్లీ రిమెంబర్డ్. ఆన్సర్ ఇస్ దిస్. అండ్ దేర్ అపాన్ హీ సడన్లీ రిమెంబర్డ్. ఇది తప్పు. ఎర్రర్ డిటెక్షన్ జస్ట్ ఈజీ. అడ్వర్బ్ కాన్సెప్ట్ టచ్ చేశాడు. బేసిక్ అడ్వర్బ్ కాన్సెప్ట్. నాట్ ఈవెన్ వాట్ ఇస్ దిస్ అడ్వర్బ్, అడ్వాన్స్డ్ అడ్వర్బ్. మీరు ఈ లెవెల్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. నౌ ద హెల్త్ ఏజెన్సీ ఇక్కడ ఏం అడిగారు? మళ్ళీ ఎర్రర్ అడిగారు. ద హెల్త్ ఏజెన్సీ హ్యాస్ ఎంకరేజ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ టు వాష్ దేర్ హ్యాండ్స్ రెగ్యులర్లీ. మీరు కనుక కరెక్ట్గా వాట్ ఇస్ దిస్ కోచింగ్ తీసుకున్నారు లేదా క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది అని అంటే హ్యాస్ అనేది వచ్చినప్పుడు హ్యాస్ ప్లస్ V3 రావాలి. హ్యాస్ ప్లస్ V3 రావాలి అంటే ఇక్కడ హ్యాస్ ఎంకరేజ్డ్ రావాలి. ఇది తప్పు. ఖతం ఆన్సర్ హ్యాస్ ప్లస్ V3. ప్రెజెంట్ పర్ఫెక్ట్. నౌ మీరు అడుగుతున్న ఎప్పటి నుంచో అడుగుతున్న కాంప్రహెన్షన్ టాపిక్. రైట్. ఈ కాంప్రహెన్షన్ ఏంటి, ఎట్లా, దీనికి ఏమన్నా ఇబ్బందులు అవుతాయా లేదా అనేసి మనం డిస్కస్ చేద్దాం. రైట్. జస్ట్ మినిట్. యప్. ఐ కెన్ ఫీల్ దట్ యూ కెన్ క్లియర్లీ సీ దిస్. ఇఫ్ లేదంటే మీరు ఒకసారి దీన్ని వాట్ ఇస్ దిస్ రిజల్యూషన్ పెంచేయండి. నెక్స్ట్ ద ప్యాసేజ్ ఒకసారి చదవండి. ద కాజెస్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కూడా. సి హౌ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ దిస్ ప్యాసేజ్. ఐ మీన్ క్లోజ్ టెస్ట్ అయినా కానీ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ మనం ఎక్కడో ఉన్నాము. దీన్ని నేను చెప్తాను చూడండి. నౌ యూ సీ దిస్. ద కాజెస్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్ ఆర్ంట్ కంప్లీట్లీ అండర్స్టూడ్. అంటే ఏంటి? ఈ బైపోలార్ డిజార్డర్ యొక్క కాజెస్ అనేటివి కంప్లీట్గా అండర్స్టాండ్ అవ్వలేదనంట. ఓకే. బట్ బట్ ఇట్ ఆఫన్ డాష్ టు బి హెరిడిటరీ. ఒకటి అపియర్స్ రావచ్చు, సైన్స్ రావచ్చా? సైన్స్ అనేటువంటి ఇట్ ఈస్ నాట్. పింక్స్ అనేది రాదు, ఇంజెక్ట్స్ అనేది రాదు. ఫోర్సబుల్గా మీరు లోపలికి వాట్ ఇస్ దిస్ పంపిస్తున్నారు అంటే ఇంజెక్ట్ చేసినట్టు. పింక్స్ మెసేజింగ్ యూ డోంట్ దిస్. నౌ జస్ట్ నౌ
ఈ 3 అయితే రావు అని తెలుసు. నౌ అపియర్స్ అనేది ఒకటొస్తుంది. బా చూడండి. బట్ ఇట్ ఆఫెన్ అపియర్స్ టు బి హెరిడిటరీ. ఇట్ సూట్స్. ఎందుకంటే అపియర్స్ అనంటే అనిపిస్తోంది. బట్ ఇట్ ఆఫెన్ అపియర్స్ కనిపిస్తోంది. హెరిడిటరీగా మాత్రం ఖచ్చితంగా అనిపిస్తోంది అనేసి మనకు అర్థమవుతుంది. బైపోలార్ డిజార్డర్ యొక్క కాజెస్ అనేటివి కంప్లీట్‌గా అర్థం కాలా. కానీ ఇది హెరిడిటరీగా మాత్రం అనిపిస్తోంది, కనిపిస్తోందని మాత్రం అర్థమవుతుంది. హెన్స్ ఇక్కడ అపియర్స్ ఈస్ ద రైట్ వర్డ్. ఇంతవరకు మీకు అర్థం చేసుకుంటే చాలు. ఇవి రావు అని అర్థమైతే చాలు. ఇది ఫస్ట్ స్టేజ్. మిమ్మల్ని 135 ఔట్ ఆఫ్ 135కి నిలబెట్టేది ఇంకొకటుంది. రైట్. అదేంటో చెప్తా చూడండి. ఇది గనుక మీరు తెలుసుకున్నారు అనంటే మీరు వాట్ ఈస్ దిస్ ఆ నరం పట్టేసినట్టే. ద కాజెస్ ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? బాగా వినండి. ద కాజెస్. ఈ కాజెస్ గురించి చెప్తున్నారు. ఇక్కడ ఇట్ అనే పదం వాడారు. ఈ ఇట్ అనేది ప్రొనౌన్. ఈ ప్రొనౌన్ దేనికోసం వచ్చింది? దేనికోసం వచ్చిందనేది మీకు తెలియాలి. ఈ ఇట్ అనేది బైపోలార్ డిజార్డర్ కోసం వచ్చిందా? కాజెస్ కోసం వచ్చిందా? ఇట్ అనేది సింగులర్ ప్రొనౌన్ రావచ్చు. ప్లూరల్ కూడా రావచ్చు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ నౌ వాట్ ఈస్ దిస్? What I meant to say is, yeah, the causes of our bipolar disorder aren't completely understood, but it often appears to be hereditary. It often appears. It అనేది బైపోలార్ డిజార్డర్ గురించి రావచ్చు, ద కాజెస్ గురించి కూడా రావచ్చు. రైట్. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, వాట్ ఈస్ దట్ ఈస్ గివెన్ ఇస్ సింగులర్ సబ్జెక్ట్ వస్తే సింగులర్ వర్బ్ రావాలి. సింగులర్ వర్బ్ వచ్చింది అనంటే సింగులర్ సబ్జెక్ట్ రావాలి. వైస్ వర్సా. ఇక్కడ చూడండి అన్నిట్లోనూ సింగులర్ వర్బే ఉంది. అన్నిట్లోనూ సింగులర్ వర్బ్ ఉంది అనంటే ఇక్కడ ఈ 4 ఏదో ఒక ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఈ 4 సింగులర్ వర్బ్ ఉన్నాయి అనంటే ఇక్కడేముండాలి? సింగులర్ సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంది అనంటే ఇదైతే కాదు. బైపోలార్ డిజార్డర్ గురించి చెప్తున్నారు. ఇది రివర్స్. ఇది మీరు ఫస్ట్ టైం ఒక లైన్ చదువుతున్నప్పుడే మీకు ఈ మెచ్యూరిటీ అనేది వచ్చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్. ఇక్కడ పొరపాటున ఇట్ బదులు దే ఉంది అనుకుందాం. దే ఆఫన్ అని ఉంది అని అనుకోండి. అప్పుడేం రాస్తారు? అప్పుడు తెలివైనోడైతే నాలాంటోడైతే ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడంటే అపియర్స్, అపియర్, వాట్ ఇస్ దిస్? సీమ్, నియర్ ఇయర్. సపోజ్ ఇక్కడున్నాయి ఇట్లా పింగ్, ఇంజెక్ట్ ఇలాంటివి. ఇంకా చెప్పాలంటే ఈ రెండు కూడా నియర్ మీనింగ్ వచ్చేవే ఇస్తూ ఉంటాం. ఇఫ్ దట్ ఈస్ ద కేస్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఇక్కడ అపియర్స్ రాస్తారా, అపియర్ రాస్తారా? అది ఈ దే బట్టి డిఫర్ అవుతుంది. దే ఆఫన్ అపియర్. ఇక్కడ దే ఎవరిని రెఫర్ చేస్తోంది? కాజెస్ గురించి రెఫర్ చేస్తోంది. సో కాజెస్ గురించి ఇక్కడ ఏమన్నా చెప్పొచ్చు. ఇక్కడ డిజార్డర్ గురించి అపియర్ అవుతుంది. కాజెస్ ఏమవుతాయి? కాజెస్ అపియరా? కాజెస్ సీమ్, సీమ్స్ ఇలా ఇంకొన్ని ఆప్షన్స్ ఇస్తా. కాజెస్ అపియర్, కాజెస్ సీమ్. ఏది యాప్ట్గా ఉంది? యాప్ట్ ఏదవుతుంది? ఇదవుతుంది. సో దట్ ఈస్ వాట్. ఆట మొత్తం చేంజ్ చేసేకి ఒక్క పదం చాలు. ఆ ఒక్క పదానికి మీరు వాల్యూ ఇస్తున్నారా లేదా అనేదే మీ యొక్క మార్కులు డిపెండ్ అవుతాయి. సో దిస్ ఈస్ అ క్లోజ్ టెస్ట్. నౌ యూ టెల్ మీ వాట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ జీడీ. The first maniac or depressive episode of bipolar disorder usually dash in teenage years అంట. ఓకే, ఎక్కడుంది? ఇక్కడ ఉంది. యూజువల్లీ డాష్, డిఫర్స్, డ్విండిల్స్, అక్కర్స్, టర్న్స్. ఎప్పుడు అక్కర్ అవుతుందంట? టీనేజ్ ఇయర్స్లో ఆర్ ఎర్లీ అడల్ట్హుడ్లో ఇది వస్తుందంట. ఏది? ఎర్లీ డిప్రెసివ్ ఎపిసోడ్ ఆఫ్ బైపోలార్ డిజార్డర్ వస్తుంది అని చెప్పడానికి అక్కర్స్ అనేవి ఉంది. రైట్. డిఫర్స్ కాదు, డ్విండిల్స్ కాదు, టర్న్స్ కాదు. ఈ మూడిటి యొక్క అర్థాలు మీకు తెలిసి ఉండాలి. తెలీదు అనంటే ఓకే, 1-2 పదాలు తెలియకపోవచ్చు. సపోజ్ డిఫర్ అనే పదం తెలియకపోవచ్చు, కొంతమందికి డ్విండిల్ అనే పదం తెలియకపోవచ్చు. ఇట్ డజంట్ మ్యాటర్. 1-2 తెలియకపోయినా ఇది మాత్రం ఖచ్చితంగా నా గట్స్, నా లోపల ఉండే గట్స్ చెప్తున్నాయి అనేది ఎప్పుడు వస్తుంది తెలిసిన? వెన్ యూ ప్రాక్టీస్ క్లోజ్ టెస్ట్ హండ్రెడ్స్. నౌ ఆన్సర్ ఈస్ అక్కర్స్. Occurs in teenagers. Okay, the symptoms can be subtle and confusing. Many people with bipolar disorder are overlooked or misdiagnosed. అయితే ఓవర్లుక్ లేదా మిస్డయాగ్నైజ్ అవుతుంది. రిజల్టింగ్ ఇన్ అన్నెసెసరీ డాష్. అన్నెసెసరీ బ్లండరా? కాదు. అన్నెసెసరీ కేరెసింగా? కాదు. అన్నెసెసరీ సఫరింగా అవ్వచ్చు. అన్నెసెసరీ కేయాసా? కాదు. కేయాస్ అంటే మీకు ఈ 3 పదాలు అర్థం తెలియాలి. బ్లండర్ అంటే ఇంతకు మించి తప్పు ఏం చేయలేమన్నప్పుడు బ్లండర్ వస్తుంది. కేరెసింగ్ అంటే ఒక లిటిల్ వాట్ ఇస్ దిస్ లవ్తో టచ్ చేస్తాం చూడండి, దాన్ని క్యారెసింగ్ అంటాం. కేయాస్ అని అంటే ఏంటి? పర్ఫెక్ట్ ఆర్డర్లో ఉంది అంటే ఓకే, ఆర్డర్లో లేనిది కేయాస్గా ఉంది అనేసి, చిందరవందరగా ఉంది అని. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఒకసారి బాగా చదవండి, అక్కడ ఏముందో. సింపుల్. ఈ బైపోలార్ డిజార్డర్ అనేది సటిల్ అండ్ కన్ఫ్యూజింగ్ ఉంటుందంట. మెనీ పీపుల్కి ఇది కనిపించదు ఆర్ మిస్డయాగ్నోస్ చేస్తారు. దానివల్ల సఫరింగ్ అనేది ఏర్పడుతుంది. రిజల్టింగ్ ఇన్ అన్నెసెసరీ సఫరింగ్. కరెక్ట్ పదం.
ఇదంతా ఎప్పుడు అర్థమవుతుంది? దీన్ని వెన్ యూ ఓన్ ఇట్ యాజ్ ఐ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ వీడియో. సిన్స్ బైపోలార్ డిజార్డర్ టెన్స్ టు వర్సన్ వితౌట్ ట్రీట్మెంట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ డాష్ ద సిమ్టమ్స్ లుక్ అలైక్. బొమ్మ కనిపిస్తుంది అసలు ఈ సెంటెన్స్లో. ఇది గిన మీరు ఎక్సెల్ అయ్యారు అని అంటే దిస్ ఈజ్ ద చెక్ పాయింట్ దట్ యూ ఆర్ ఆన్ ద రైట్ పాత్. నౌ యూ సీ ఇక్కడ చూడండి, ఇట్స్ ఇంపార్టెంట్ టు లెర్న్ డాష్ ద సిమ్టమ్స్ లుక్ అలైక్. వేర్ ద సిమ్టమ్స్ లుక్ అలైక్, వాట్ ద సిమ్టమ్స్ లుక్ అలైక్, విచ్ ద సిమ్టమ్స్ లుక్ అలైక్, వై ద సిమ్టమ్స్ లుక్ అలైక్. ఇప్పుడు మీరు పాజ్ చేసి ఆన్సర్ చెప్పండి. 100% మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు అని అంటే యూ ఆర్ రియల్లీ మార్వలస్. బట్ ఎస్, ఇది మీ 135కి -4 చేసే క్వశ్చన్. నవ్ యూ టెల్ మీ ద లెవెల్ ఆఫ్ జీడీ. ఐల్ టెల్ యూ. సీ ఆన్సర్ ఎట్లా అంటే, ఎప్పుడైతే మీకు విపత్కర పరిస్థితులు వస్తాయో కాంప్రహెన్షన్లో, అప్పుడు మీరు కొన్ని టెక్నిక్స్ వాడాలి. వన్ అమాంగ్స్ దోస్ సింపుల్ ఎట్ బేసిక్ ఇస్ దిస్. వెంటనే చక్మన్ వచ్చేయాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ డాష్. దీన్ని ఎప్పుడైనా కానీ ప్రోనౌన్గా మార్చుకోండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ ద సిమ్టమ్స్ లుక్ లైక్. సిమ్టమ్స్ ఏమంటాం? వాట్ ఇస్ దిస్? What is this? It is important to learn the symptoms look alike. Pronoun రాసేసానా? Pronoun రాసేసా. Where it is important to learn where it look alike? No. It is important to learn what it look alike. ఇదేదో కొంచెం బానే ఉంది. It is important to learn which it look alike. No, which అనేది రాదు. It is important to learn why it look alike. ఓకే, ఈ పదం ఇదా అనేది వస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ తోపు అయితే తప్ప మీరు ఇక్కడ క్లారిటీ, తోపు అంటే ఏదో అనుకున్నారు. ఈ రెండిట్లో ఏది అని అంటే పొరపాటున ఇదే పెట్టేస్తారు. వై ఇట్ లుక్ అలైక్, వై ద సిమ్టమ్స్ లుక్ లైక్, వై ద సిమ్టమ్స్ లుక్ లైక్ కరెక్ట్గా కనపడుతుంది, కానీ ఇది 100% తప్పు. ఆన్సర్ ఇస్ వాట్ అనేది ఎందుకు వస్తుంది అనేది మీకు ప్రోనౌన్స్లో మీరు చదివి వింటారు, మీ సార్ చెప్పి వింటారు, లేదా మీరే మర్చిపోయి వింటారు, లేదా వేరే ఏదో ధ్యాసలో వింటారు. నౌ వాట్ అనేది ఎప్పుడు వస్తుంది? దిస్ ఈజ్ వాట్ ద అప్డేషన్ అనేది తోప్. నౌ వాట్ ఇట్ లుక్ లైక్, దిస్ ఈజ్ ఇంటరాగేటివ్ ప్రోనౌన్స్లో మనం చెప్తాం. వాట్ ఇట్ లుక్ లైక్, వాట్ ఇట్ సింగులర్ అయితే లుక్స్ లైక్ అంటాం, ప్లూరల్ అయితే లుక్ లైక్ అంటాం. ఈ ఇట్ అనేది ప్లూరల్ చెప్తుంది కాబట్టి లుక్ లైక్. సో ఇది వాట్ అనేది చెప్తుంది. వాట్ అంటే ఏంటి, వాట్ ఇట్ లుక్ లైక్ ఏంటి? బైపోలార్ డిజార్డర్ అనేది ట్రీట్మెంట్ లేకుంటే వర్స్ట్ అయిపోతుంది. అందుకు ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? టు లుక్ వాట్, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేసి మనము తెలుసుకోవడం. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ అని అంటే ఏంటి, ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేసి, ఎలా కనపడతాయి ఎలా ఏంటి అనేసి. వై అంటే ఎలా కదా వస్తుంది కదా సార్ అంటే సింపుల్. ఇక్కడ వాట్ ఇట్ లుక్ లైక్స్, వాట్ ఇట్ లుక్ లైక్స్ అనేది మీకు ఒక్క 10 నిమిషాలు కావాలి. ఆ 10 నిమిషాలు చెప్తే తప్ప మనకు అర్థం కాదు ద డిఫరెన్స్ బిట్వీన్ వాట్ అండ్ వై అనేసి. రైట్, ఇది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్లో WH వర్డ్స్తో స్టార్ట్ అవుతుంది. రైట్, సో ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ వాట్ ఇట్ లుక్ లైక్, నాట్ వై. దట్స్ ఇట్. ఇది మొత్తం మీకు దీంతో లింక్ అయి ఉంటుంది. ఈ టోటల్ ప్యాసేజ్ యొక్క క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఆన్సర్తో లింక్ అయి ఉంటుంది. రికగ్నైజింగ్ ద ప్రాబ్లమ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు ఫీలింగ్ బెటర్ అండ్ గెట్టింగ్ యువర్ లైఫ్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఆన్సర్ ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్. సింపుల్. బ్యాక్ ఆన్ ట్రాక్ అనేది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే మళ్ళీ మునుపటి పొజిషన్కి వచ్చేయడం అనేసి. సో రికగ్నైజింగ్ ద ప్రాబ్లమ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫీలింగ్ బెటర్ అండ్ గెట్టింగ్ యువర్ లైఫ్ బ్యాక్ ఆన్ ట్రాక్. బ్యాక్ ఆన్ ట్రాక్ అనేది ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్లో ఫ్రేజెస్కి వచ్చేస్తుంది. అండ్ బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే మళ్ళీ పొజిషన్కి రీగెయిన్ అవ్వడం. బ్యాక్ ఆన్ టైమ్, బ్యాక్ ఆన్ సిస్టమ్, బ్యాక్ ఆన్ ప్లాట్ఫామ్. ఇవన్నీ కరెక్ట్ తప్పు. ఇఫ్ యూ స్టడీ నావెల్స్ దెన్ యూ విల్ బి గెటింగ్ నోన్ టు దిస్. రైట్, ఇఫ్ దట్ ఈస్ ద కేస్ దిస్ ఇస్ ఇట్. ఇప్పుడు చెప్పండి జీడీ లెవెల్ ఏంటనేసి. ఇప్పుడు చెప్పండి, మీకు మీ యొక్క అనాలిసిస్ చేసుకోండి. మీ యొక్క లెవెల్ ఎక్కడికి ఉంది, మీరు ఎంత చదవాలి, ఎంత బ్యాక్లాగ్లో ఉన్నారని. వాట్ ఇస్ దిస్ మోడల్ పేపర్తో కాదు. డోంట్ వరీ, యూ స్టార్ట్ టేకింగ్ అప్ నోట్స్. దీంట్లో 1, 2, 3 క్వశ్చన్స్ వచ్చింటాయి. ఆ 3 క్వశ్చన్స్ని స్క్రీన్ షాట్ తీయద్దు. ఇఫ్ ఇట్ ఈస్ క్లోజ్ టెస్ట్, ఆ సెంటెన్స్ ఒకటి రాసుకొని ఆప్షన్ రాసుకోండి. బై దిస్ యుల్ గెయిన్ ద వాట్ ఇస్ దిస్ రిపీటబిలిటీ, రివైజబిలిటీ. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తా. బట్ ఎస్, యువర్ అచీవ్మెంట్ ఫైనల్గా కౌంట్ అవుతుంది. సో గుడ్ డే.